ఖరీఫ్ సీజన్లో రైతులకు ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేయాలని, విత్తనాలు, పురుగుమందులు, ఎరువులు, పాడి పరిశ్రమకు 50% సబ్సిడీతో అందించాలని డిమాండ్ చేశారు అఖిల భారత ప్రగతిశీల రైతు సంఘం ఏఐపీకేఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి ప్రభాకర్. ఏఐపీకేఎస్ రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు రైతాంగ సమస్యల పరిష్కారాన్ని కోరుతూ నిజామాబాద్ కలెక్టరేట్ ముందు జరిగిన ధర్నాలో ఆయన ప్రసంగించారు. ఏకకాలంలో 2 లక్షల రూపాయల రుణమాఫీని, రైతులకు 2 లక్షల రుణమాఫీని. ప్రగతిశీల రైతు సంఘం ఏఐపీకేఎస్ తెలంగాణ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా నిజామాబాద్ జిల్లా కార్యవర్గం ప్రధానంగా 5 లక్షల నుండి 6 లక్షల ఎకరాలు నిజామాబాద్ జిల్లాలో సాగు చేయబడతా ఉన్నాయి. ప్రధాన పంటలైన వరి, పసుపు, సోయా, మొక్కజొన్న, వీటికి సరిపడా విత్తనాలు మార్కెట్లో సరిగ్గా దొరకడం లేదు. ఒకవైపు అగ్రికల్చర్ డిపార్ట్మెంటు ఏఓలు, ఏడీలు మీరు గుర్తింపు లేని షాపులనే తీసుకోవాలంటున్నారు. అయ్యా, గుర్తింపు లేని షాపుల మీద మీరు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు అని చెప్పేసి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. అదే సమయంలో ఏదైతే గత అసెంబ్లీ ఎన్నికల్లో 1 లక్ష రూపాయల రుణమాఫీ కాదు, దశల వారీగా కాదు, ఏకకాలంగా మేము 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తామని చెప్పేసి అధికారంలో రాగానే చెప్పి ప్రకటించారు. సీజన్ అయిపోయింది, సీజన్ ప్రారంభం అయిపోయింది, దాదాపు దున్నుతున్నారు, పెట్టుబడి కావాలి, కానీ 2 లక్షల రూపాయల రైతు భరోసా పథకం అమలు జరగకపోవడం విచారకరము అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీని ప్రశ్నిస్తూ ఉన్నాం. మీరు తక్షణమే 2 లక్షల రూపాయల రుణమాఫీని వెంటనే ప్రకటించి బ్యాంకులకు రద్దు చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. నూతన అప్పులు ఇస్తే పెట్టుబడులకు పనికొస్తాయని చెప్పేసి కూడా ఇది చేస్తూ ఉన్నాం. అదే సమయంలో ప్రధానంగా మేము గుర్తు చేస్తూ ఉన్నాం, ఈ తెలంగాణ వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా పాడి పరిశ్రమకు చాలా ఇబ్బందులు కలుగుతూ ఉన్నాయి. కల్తీ పాలు మార్కెట్లకు వస్తూ ఉన్నాయి. దాన్ని నివారించడానికి ప్రతి గ్రామంలో రైతు కుటుంబాలకు 2 బర్రెలని, 2 ఆవులని ఇస్తే బాగుంటుంది. అది 50% సబ్సిడీ మీద ఇవ్వాలి, దానా ఇవ్వాలి. అట్లాగే ముఖ్యంగా ఈ పశు పోషణ మీద అవగాహన పెంచాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి కూడా మేము గుర్తు చేస్తూ ఉన్నాం. ఈ వెలుగులో స్వామినాథన్ కమిషన్ సిఫారసుల్ని అమలు చేస్తారని చెప్పేసి పొటాపొటిన కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది, కానీ ఇప్పటికీ అమలు చేయలేదు. ఈసారైనా 2024లో బాధ్యతలు తీసుకున్న తర్వాత అయినా మీరు అమలు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. స్వామినాథన్ కమిషన్ సిఫారసుల్ని, రైతుల్ని కాపాడాలని, అట్లాగే ఏదైతే రైతులకు పంటల బీమా పథకం ఉందో ఈ పంటల బీమా పథకాన్ని ప్రీమియం ప్రభుత్వమే చెల్లించి ఈరోజు రైతులను ఆదుకోవాలని గత 3-4 సంవత్సరాలుగా ఏదైతే ప్రకృతి విలయ తాండంలో నష్టపోయిన రైతుల్ని ఆదుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గతం నుంచి కూడా రైతాంగం పట్ల చిన్న చూపు చూస్తున్నాయి. ముఖ్యంగా ప్రధానంగా ఈ అతివృష్టి, అనావృష్టి వల్ల రైతులు నష్టపోతే వారికి కనీసమైనటువంటి సహాయ సహకారాలు చేయలేనటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వాలు ఉన్నాయి. కాబట్టి వీటికి పంటల బీమా పథకాన్ని, గతంలో ఫసల్ బీమా అన్నారు, బ్యాంకులో లోన్లు తీసుకున్న వాళ్ళకు మాత్రమే ఇచ్చిండ్రు. లోన్లు తీసుకోకుండా, ఏమి తీసుకోకుండా ప్రతి రైతుకు ఖచ్చితంగా ఈ పంటల బీమా పథకాన్ని అమలు చేసి అది రైతు యూనిట్గానే అమలు చేయాలని చెప్పి మా అఖిల భారత ప్రగతిశీల రైతు సంఘం డిమాండ్ చేస్తుంది. ఎందుకంటే మీరు గ్రామ యూనిట్ అన్నా, మండల యూనిట్ అన్నా రైతులు నష్టపోయే అవకాశం ఉంది. అదేవిధంగా ఇప్పటి వరకు కూడా రైతు భరోసా పైసలు పడలేదు. సీజన్ ప్రారంభమైపోయింది. అదేవిధంగా విత్తనాలు, నకిలీ విత్తనాలు వస్తున్నాయి, నకిలీ పురుగు మందులు వస్తున్నాయి. కాబట్టి ప్రభుత్వమే వ్యవసాయ రంగాన్ని కాపాడాలంటే నాణ్యమైనటువంటి విత్తనాలను సొసైటీల ద్వారా, మార్కెట్ ద్వారా సప్లై చేసి 50% సబ్సిడీలో ఇవ్వాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. కార్యక్రమంలో ప్రగతిశీల రైతు సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శి సారా సురేష్, గుమ్మల గంగాధర్, నాయకులు బి బాబన్న, పుట్టి నాగన్న, యు రాజన్న, ఏపీ గంగారాం, శంకరన్న, సాయిరెడ్డి, బాలయ్య, సుల్తాన్ సాయిలు, శంకరన్న, కిషోర్, పలికి రింబాద్రి, ఈ రమేష్ తదితరులు పాల్గొన్నారు.